హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కంగారు కుకింగ్ ఎపిసోడ్ 1 అనమాట. కంగారు కుకింగ్ ఎందుకు అంటున్నారంటే, కంగారులో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఎంత వేయాలో దానికంటే మించి వేస్తానన్నమాట. సో స్టార్టింగ్లో మీరు ఇంగ్రీడియంట్స్ చూసినట్టుగా ఏంటంటే, మీల్ మేకర్, పులావ్ అనొచ్చు, లేకపోతే బిర్యానీ అనొచ్చు, ఏది అనుకోండి. బట్ నేనైతే పులావ్ అంటాను దీన్ని. సో స్టార్టింగ్లో మనం టమాటో ఇంకా మిర్చిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుని సైడ్ పెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. అది మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇందులో నేను చూపించిన మసాలాలు అలా వేసుకోండి ఆయిల్లో. తర్వాత మనకి కావాల్సిన ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిరకాయలు, ఇంకా బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నేను ఎంత హై ఫ్లేమ్ పెట్టానంటే సట్టు కూడా మారిపోతుంది, మొత్తం మాడిపోతుంది. ఇంకా ఏంటక్క మీ స్టవ్ చుట్టూ ముగ్గులు ఉన్నాయి అని అనుకోకండి, అది చీమల మందు. ఎండాకాలం బాగా చీమలు వస్తున్నాయి కాబట్టి సో ఫుల్గా చీమల మందు రాయాల్సి వస్తుంది, లేకపోతే అన్నం చీమలు బలైపోతుంది అనమాట. సో బాగా వేయించుకుని సాల్ట్ గట్ట వేసుకుని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అని ఎలా తెలుస్తుంది అంటే, వాసన రాదు, అదే ట్రిక్, ఇంకేం కాదు. నా ట్రిక్స్ అని మీరు ఫాలో అయ్యారంటే మీ కుకింగ్ చాలా 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 డెవలప్ అవుతుంది. సో చూసాయండి, మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. ఈ మీల్ మేకర్ నేను ఏదో మొత్తం మా ఊర్లో ఉన్న వాళ్ళందరి కోసం ఉన్నట్టు అన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. నేను బాయిల్ కాదు అంటే హాట్ వాటర్లో తీసి పెట్టుకోవాలన్నమాట. ఇంక తర్వాత నేను స్టార్టింగ్లో చెప్పిన పేస్ట్ మనం వేసుకోవాలి. అది కొంచెం వేగాక మన దగ్గర ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ నేను ఇంకెక్కువ మసాలాలు ఏమి వేయట్లేదు, ఎందుకంటే అంత మసాలా మన హెల్త్కి మంచిది కాదు అందుకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎంత అంటే, ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి డబల్ గ్లాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే దాని డబుల్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరే అయిపోతుంది. నేను ఇందులో రైస్ యాడ్ చేసిన క్లిప్ తీయలేదన్నమాట, ఎందుకంటే మనకి కంగారు ఎక్కువ అని చెప్పాను కాబట్టి మా అక్కని తీసుకోవడానికి వెళ్తున్నా. సో రైస్ వేసేసి పెట్టేశాను. వచ్చేటప్పటికి ఇంత బాగా కుక్ అయిపోయింది. సో చాలా బాగుంది రెసిపీ. మా వాళ్ళు అయితే బాగా తిన్నారు, నాకు కూడా పెట్టుకుని తినేసారనమాట. సో అంతే ఈ వీడియో. హోప్ యూ లైక్.